జాగ్రత్తలు తీసుకోండి. ఏపీ ప్రజలకి ఇప్పుడు ఒక బిగ్ అలర్ట్ అని చెప్పాలి. ఇప్పటికే కేసుల సంఖ్య పెరిగింది. 2317 కేసులు ఈ స్క్రబ్ టైఫస్ బారిన పడిన వాళ్ళ కేసులు నమోదయ్యాయి. సో దీనికి ఒక పర్టికులర్ అంటే జనరల్గా గతంలో ఒక మహమ్మారి వచ్చింది, దానికి ఎటువంటి విధంగా అయితే ఒక మెడిసిన్ అనేది లేదో ఇప్పుడు కూడా అటువంటి విధంగానే స్క్రబ్ టైఫస్ కూడా ఎదుర్కొంటోంది. జ్వరం తగ్గించడం కోసం ఇండివిజువల్గా దగ్గు తగ్గడానికి ఎటువంటి మెడిసిన్స్ వాడతామో దానికోసం, జ్వరం తగ్గించడం కోసం, తలనొప్పి కోసం ఇట్లా సపరేట్గా మనం మెడిసిన్స్ వాడాల్సిందే. కానీ దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఔషధం అయితే ఇంతవరకు రాలేదు. సో ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతోంది అన్నప్పుడు అటువంటి బారిన పడిన వారిని కొంత దూరంగా ఉండండి. మరి అలా వారిని దూరం పెట్టవాలంటే వాళ్ళ మానసిక స్థితి మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి వాళ్ళంతటి వాళ్ళు కొంత ఇబ్బంది పడేలా కాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోండి. తినే ఆహారం నుంచి మొదలుకుంటే తాగే నీటి వరకు ప్రతిదీ శుద్ధి చేసుకున్న తర్వాత తాగే ప్రయత్నం చేయండి. సో ఏపీ ప్రజలకి డెఫినెట్గా ఇట్స్ బిగ్ అలర్ట్. సో ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే దీన్ని అంచనా వేస్తూ ఉన్నాయి. సో దస్మాత్ జాగ్రత్త. అయితే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఇది ఎలా వ్యాపిస్తోంది, దీని వ్యాపి చెందడం గల కారణం ఏంటి, ఆ తర్వాత ఎవరెవరికి వస్తుందని చాలా వివరంగా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భయం పుట్టిస్తుంది స్క్రబ్ టైఫస్ అనేటువంటి ఒక కీటకం. ఈ కీటకం కుట్టిన తర్వాత కాకినాడలో ఒక మహిళ చనిపోయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ పురుగు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, కుడితే వచ్చేటువంటి భయాలేంటి, వచ్చేటువంటి జ్వరాలేంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించినటువంటి వైరసా లేకపోతే ఏంటి సార్? గుడ్ మార్నింగ్ ఆర్టీవీ వాళ్ళకు. సో మీకు అందరికీ తెలుసు, గత ఒక నెల నుంచి స్క్రబ్ టైఫస్ అనే పదము మీరు తరచుగా వింటున్నారు. స్క్రబ్ టైఫ్ అనేది జబ్బు ఈరోజు కాదండి, నేను స్టూడెంట్ చదువుకున్న రోజుల నుంచి ఉంది. ఇది వైరస్ కాదు. మామూలుగా సిమ్టమ్స్ అంటే పేషెంట్ అపియరెన్స్ వైరస్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి, కానీ రికెట్సీ అని ఒక కీటకం అనమాట. ఇది చిన్న బ్యాక్టీరియా లాంటిది. ఇది కూడా సో ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పురుగు మైట్స్ అంటారు అనమాట, అవి ఏమన్నా ఈ ఎలకలను కానీ పందులు కానీ ఏదన్నా వాటిని కుడతాయన్నమాట. సో ఆ ఎలకలకి పందులకు ఈ జబ్బు రాదు. ఇవి జూనోసిస్ అంటారు అనమాట. జంతువుల నుంచి మనుషులకు వచ్చే జబ్బులన్నీ జూనోటిక్ డిసీజ్ అంటారు. సో అట్లా చాలా ఉన్నాయి, దాంట్లో ఇది ఒక రకం. సో ఎలుకకు కానీ ఉన్నది రక్తము, అది పీల్చుకొని అది వచ్చి మనుషుల్ని కుడితే అది మనలో ఆ రక్తం మనలో వచ్చిన తర్వాత మనుషులకు మామూలుగా ఫీవర్తో వస్తారు, జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, దగ్గు కానీ, సివియర్ కేసుల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదమయ్యే అవకాశం ఉందన్నమాట. మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ ఈ గత 3 నెలల్లో 25-30 మంది అడ్మిట్ అయినారు. అందరూ క్షేమంగా ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయినారు. ఎవరికి కానీ ప్రాణాపాయంత డిసీజ్ కానీ ఏం రాలేదు. చనిపోయేది ఎవరంటే వాళ్ళలో ఏదన్నా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోయినా, తర్వాత ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా చనిపోవచ్చు. అంతేగాని ఈ స్క్రబ్ టైఫస్ జబ్బు తీవ్రత వల్ల అయితే చాలా అరుదు. దానికి ట్రీట్మెంట్ కూడా టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో, మా మెడిసిన్ డిపార్ట్మెంట్ అంతా దాదాపు 30 మందిని ట్రీట్ చేశారు. దాదాపు అందరూ కోలుకొని వెళ్ళిపోయినారు. అంటే ఈ పురుగు కుట్టినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ కుట్టినట్లు ఎలా పురుగు కుట్టంగానే మనకు ఒక చిన్న పుండులాగా, ఒక నల్ల పుండులాగా ఎస్కార్ అంటారు అనమాట, మనకు తెలుస్తుంది. అంటే డాక్టర్స్ ఎవరైతే దీన్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా కనుక్కోగలరు. బాగా నొప్పి ఉంటుంది. సో దాని ద్వారా ఫస్ట్ సస్పెక్ట్ చేస్తాం. తర్వాత దానికి సపరేట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీలో కూడా స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసే మనకు ఉంది, రియేజెంట్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 908 టెస్ట్ చేసినారు జనవరి నుంచి ఇప్పటి వరకు. దాంట్లో 91 పాజిటివ్ వచ్చినాయి ఇంతవరకు. మనం సంవత్సరం జనవరి నుంచి స్టాటిస్టిక్స్ తీసుకుంటే. సో 98లో కొంతమంది అడ్మిట్ అవుతారు, కొంతమంది అవుట్ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ చేసుకొని చేస్తారు. ఇది మనిషిని స్ప్రెడ్ కాదు. ఇప్పుడు మాట్లాడుతుంటే మన తూపర ద్వారానో గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బు అయితే కాదు. అంటే ఈ 90 మంది సంబంధించినటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీరంతా కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి? అంటే డిఫరెంట్ మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకు జనరల్ హాస్పిటల్కి కర్నూలే కదండి, అనంతపురం నుంచి వస్తుంటారు, కడప నుంచి వస్తుంటారు, రాయలసీమ జిల్లా నుంచి, ప్లస్ మన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు. సో వీళ్ళు కర్నూలుకి పరిమితం కాదు. సో మనకు కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ స్టాటిస్టిక్స్
ప్రధానంగా చెప్పండి, ఈ పురుగు కుట్టినప్పుడు మన కుట్టింది అనేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎలాంటి రెడీమీ తీసుకోవాలి, ఫస్ట్ ఎలాంటి సో ఫస్ట్ వస్తేనే మీరు నియరెస్ట్ డాక్టర్కి, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయి మీకు పురుగు కుట్టి ఒకసారి పురుగు అట్లే కారణం ఏంటి? అంటే నేను చెప్పాను కదండి, స్క్రబ్ టైఫస్ చాలా సింపుల్ డిసీజు. కరెక్ట్గా ట్రీట్మెంటు యాంటీబయాటిక్స్ ఇస్తే దాదాపు ఏదైనా హెల్దీ పర్సన్ ఈ జబ్బుతో చనిపోతారు. చనిపోవడం అనేది ఒక జబ్బు గురించే కాదు, ఆ పేషెంట్కి ఏమన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు, లేదంటే సిక్ పేషెంట్ వేరే ఇప్పుడు షుగర్ కంట్రోల్ లేకపోవచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇట్లా ఆల్రెడీ మార్బిట్ అని కో ఎగ్జిస్టింగ్ మార్బిట్ అంటారు. ఆల్రెడీ ఏదన్నా వేరే జబ్బులు ఉంటే దీని ద్వారా అవి కొంచెం ఎగ్జాజరేట్ అయ్యి అవి ఎక్కువై చనిపోయి ఉండొచ్చు. స్క్రబ్ టైఫస్ వలన చనిపోతారని గ్యారెంటీగా చెప్పలేం. సరే, ఈ కీటకం బారిన పడేటువంటి వ్యాధిగ్రస్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ కూడా ప్యానిక్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా? సో పబ్లిక్ నేను చెప్పే మీరు అసలు దేని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఏం పెద్ద చాలా ఇది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఏమంటే ఈ కొత్తగా ఈ మధ్య కొంచెం ఎక్కువైనందుకు ఈ జబ్బు నేను చదువుకున్న దశ నుంచి ఉంది. మేము పుస్తకాలు చదువుకున్నాం, ట్రీట్మెంట్ కూడా చేసినాము. మీకు ఏదన్నా తెలియంది మీరు పొలాలకు పోయినప్పుడు కానీ, ఏదన్నా పని చేసే దగ్గర ఎక్కువ మొక్కలున్న చోట కానీ, ఏదైనా మీ ఇంటి దగ్గర ఏదన్నా పురుగు కుట్టి ఏదన్నా పుండులాగైతే మీరు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళ మార్గదర్శకాలు వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి రిఫర్ చేస్తారు. సో ఆ డాక్టర్ దగ్గరికి పోతే రక్త పరీక్ష చేసి నిర్ధారించి కంప్లీట్ ట్రీట్మెంట్ పెడతారు. సో నార్మల్ అయిపోతారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ పురుగు పుట్టిన సమయంలో ల్యాబ్స్ సంబంధించి పంపిస్తే ఎన్ని రోజుల్లో ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది? మీకు 2 డేస్లో ఇస్తారు. 48 అవర్స్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ చిన్న పుండు అది డయాగ్నోస్టిక్ అనమాట. చాలా చూస్తేనే చెప్పవచ్చు ఇది స్క్రబ్ టైఫస్ అంత ఇదిగా ఉంటుంది. బట్ స్టిల్ మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత టెంపరమెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. టెస్ట్ రాగానే టెట్రాసైక్లిన్స్ అని యాంటీబయాటిక్ ఇస్తారు. దాదాపు 1 వీక్లో క్యూర్ అయిపోతుంది. రైట్. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఇప్పటికీ మొత్తం జనవరి నుంచి ఇప్పటిదాకా 90 కేసులు ట్రేస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి 30 కేసులు కూడా అందరూ కూడా సేఫ్గా వాళ్ళకి వైద్యం అందించాం. పూర్తి స్థాయిలో నయమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఈ కీటకం నుంచి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కుట్టిందనేసి మీకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో తక్షణమే డాక్టర్ వద్ద